హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉండారు? ఇప్పుడు ఫ్రైడే, నేను ఫ్రైడే తిరిగా ఒబ్బట్టు చేస్తాను. ఉగాదికి చేసిన ఒబ్బట్టు మాకు సాల్ లేదు, తిరిగా నేను ఇంకొకటి ఫ్రైడే చేస్తాను. కావాల్సిన ఐటమ్స్ అంతా నేను చూపిస్తాను. ఇది 3/4 కేజీ శనగపప్పు, దీని జతలో ఒక రౌంత కందిపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక 3/4 కేజీ బెల్లము, ఇది కావాల్సిన ఏలకాయ వేస్తే బాగా వాసనగా ఉంటుంది ఒబ్బట్టుకు. ఒక టెంకాయ తురిమి మనం పెట్టుకోవాలా. 3/4 కేజీ మైదా నేను ఎట్లా కలుపుతాను చూపిస్తాను. దానికి కావాల్సిన నూనె. రండి వీడియోకి పోతాం. చూడండి, నేను ఒబ్బట్టుకు నేను ఉడుకులు కాంచి పెట్టుకుని ఉన్నాను. దానికి కావాల్సిన శనగపప్పు కందిపప్పు 2 ఒట్టుగా చేరి కడిగి పెట్టుకుని ఉండాను. శనగపప్పు బాగా ఉడికించుకోండి. నేను చూపిస్తాను ఎట్లా ఉడికించుకోవాలని శనగపప్పుని. చూడండి, నేను 3/4 కేజీ మైదా తీసుకున్నాను. దానికి కావాల్సిన కొంచెం ఒక రౌంత సాల్ట్ తీసుకుని ఉంటాను. ఒబ్బట్టుకు కలర్ రావాలంటే మనం కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. ఒక రౌంత అంతా ఒట్టుగా కలుపుకొని, మీరు ఎట్లా చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటారో దానికి కొంచెం లూజ్గా కలుపుకోవాలని నేను చూపిస్తాను. నేను 3/4 కేజీ మైదాకు ఒక 2 గ్లాసు నీళ్ళు పోస్తూ ఉన్నాను. చూడండి, బాగా కలుపుకోండి. చూడండి ఎంత కలర్గా ఉండి, మనం చపాతీకి పూరికి ఎట్లా పిసుక్కుంటామో ఫస్ట్ అమ్మరు పిసుక్కోవాలి. దానికి కొంచెం మెత్తంగా పిసుక్కోవాలి నీళ్ళు పోసి. 3/4 కేజీ మైదాకు నేను ఒక 1/4 కేజీ నూనె పోసుకుంటా ఉన్నాను. నూనె ఎంత పోసుకుంటే మనకు అంత సాఫ్ట్గా ఊరుతుంది. బాగా ఇది ఊరాల మీకు ఒక 3 గంటల సేపు ఊరితేనే మీకు ఒబ్బట్టు సాఫ్ట్గా వస్తుంది. నేను మనకు చేసి చూపిస్తాను. చూడండి, బాగా ఎంత మీరు పిసుక్కుంటే అంత మెత్తపడుతుంది. చూడండి, అంత సాఫ్ట్గా ఉంది మైదా. ఇంకా బాగా ఒక 3 గంటల సేపు మీరు నానబెడుతుంటే ఇంకా బాగా మెత్తపడుతుంది మైదా. చూడండి, మెత్తగా హల్వా మారి ఉండదు. చూడండి, పప్పు బాగా ఉడికిండదు. చూడండి, పప్పు ఇట్లా నిండా చాలా మెత్తపడకూడదు. ఇట్లా అంటేనే చూడండి పప్పు బాగా ఉడికినది. దీన్ని ఫుల్గా మనము వడకట్టుకోవాలా, నీళ్ళు లేకంటే మనం పెట్టుకోవాలి. చూడండి, నేను వడకట్టి పెట్టుకుని ఉండాను పప్పు. ఇదే మరి మీరు వడకట్టుకోవాలని ఫుల్గా ఫిల్టర్ చేసుకోండి నీళ్ళు లేకంటే. నేను ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుని ఉండాను బెల్లం కరిగేదానికి. నేను 3/4 కేజీ బెల్లం తీసుకుని ఉండాను. చూడండి, బెల్లం కరిగించుకోండి. చూడండి, బాగా ఒక రౌంత ఏలకాయలు తీసుకుని ఉండాను. దీని జతలో వేసుకోండి. ఏలకాయ వేస్తేనే ఒబ్బట్టుకు బాగా వాసనగా ఉంటుంది. బెల్లం కరిగినాక ఈ పప్పు అంతా దీంట్లో పోసుకోండి. చూడండి, నేను బెల్లము పప్పు ఏలకాయ అంతా బాగా నీళ్ళు ఉండేనేసి బాధపడవద్దండి, భయపడవద్దండి. ఇది బాగా ఆరినాక మిక్సీకి వేస్తే గట్టి అయిపోతుంది. అది నేను చూపిస్తాను. చూడండి, నేను మిక్సీలో ఇదే మరి రుబ్బి పెట్టుకొని ఉండాను. చూడండి, గట్టిగా చూడండి, సాఫ్ట్గా ఉన్నది పూర్ణము. దీని జతలో మీరు టెంకాయ వేసుకుంటే టెంకాయ వేసి కలుపుకోండి. చూడండి, నేను మైదా పిండి 3 గంటల సేపు బాగా ఊరిపెట్టిన సాఫ్ట్గా ఎంత బాగా మెత్తంగా ఉండొచ్చు. చూడండి, దీని లోపల పెట్టేసి ఇట్లా మడివాలి. దీన్ని ఫుల్ కవర్ చేసేవాళ్ళ పిండి లోపల. చూడండి, ఒబ్బట్టు రెడీ అయ్యింది. బాగా కాలినాక ఈ పక్క కాలిపించుకోండి. బాగా సాఫ్ట్గా మెత్తగా ఉండండి. ఈ వీడియో పట్టి ఉంటే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోను. రండి అందరూ మా ఒబ్బట్టు తింటారు. ఇదే మరి మీరు చేసుకొని తినండి. ఈ ఫుల్ వీడియో మీరు వీడియోలో చూసుకోండి. బాయ్.